అంటే మెయిన్‌గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రీజన్ వన్ ఆఫ్ ది రీజన్ మన అమరావతి క్యాపిటల్ అన్నారు కదా! దాని పరిస్థితి ఏంటంటే దాని ఊసు కూడా లేదు గదా! ఇప్పుడు ఆ పాయింట్ చెప్తా. ఈ మరి ఇందాక నాగబాబు గొడవ దానికి అసలు స్ట్రాటజీ ఉందక్కడ. హ్మ్. అసలు స్ట్రాటజీ నువ్వు అడిగితే చెప్పేదాన్ని. నువ్వు అడుగుతావని చూస్తే ఓకే. 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 అక్కడ ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. ఏంటి స్ట్రాటజీ అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కౌగిలి నుంచి బయటికి రావాలి. ఓకే. బయటికి రావాలంటే హ్మ్. ఏదో ఒక గొడవ జరగాలి. ఓకే. గొడవ జరిగితే గానీ ఈ గొడవను సాకు పెట్టుకొని అతను బయటకొచ్చి బీజేపీ సంఖలో చేరొచ్చు. ఓకే. ఇప్పుడు ఇలాగ మామూలుగా ఉండగానే వెళ్తే ద్రోహి అయిపోతాడు పవన్ కళ్యాణ్. ఆ ద్రోహి అవ్వకుండా ఉండటము ఈ అవమానాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు మా మీద దాడి చేస్తున్నారు. మాకు అవమానాలు జరుగుతున్నాయి. ఈ అవమానం భరించలేము. అవమానం తట్టుకొని ఉండటం కన్నా మేము వేరుపడిపోతామని ఇలాంటి డైలాగులు చెప్పడం కోసమని అది ప్రిపరేషన్. అందుకని అనవసరంగా ఆ రోజు ఫంక్షన్లు నాగబాబు వాగింది అనవసరం, అకారణం. అక్కడ ఏ సందర్భం కావాలనే చేశారు. సందర్భం లేదు. ఎవరు కాదు కర్మ అని అనాల్సిన సందర్భమే కాదు. ఫంక్షను మీ ఆవిర్భావ పార్టీ ఆవిర్భావం అక్కడ శుభ్రంగా పార్టీ లక్ష్యాలు రేపటి ఫ్యూచర్ ఏంటి చెప్పుకోవాలి. ఇక్కడ వర్మను గురించి సెటైర్ వేయటం కమెంట్ చేయాల్సిన అవసరమే లేదు. అది వేయటమే ఒక అల్లరికి బీజం. దాంతో అల్లరి మొదలవుద్ది. అల్లరి కారణంగా ఈ కూటమి నుంచి వదిలి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి బీజేపీ అండకి చేరచ్చు. బీజేపీకి కావాల్సింది అదే. ఈయన ఈ అలయన్స్లో ఉంటే బీజేపీ ఎప్పటికీ పెరగదు. బీజేపీ 1, 2, 3, 4కి వెళ్ళిపోతుంది ఉంది. ఇప్పుడు 4, 3లో ఉంది. ఇంకా అడుగుకి వెళ్తే పెరగదు. సో ఇది బ్రేక్ చేసేస్తే పవన్ బీజేపీ ఒకటైపోతే అప్పుడు బీజేపీకి ఒక క్రౌడ్ పుల్లర్గా ఉంటాడు. మన పైన మోడీ ఉంటాడు. ఈ కాంబినేషన్లో ఏదైనా మనం జాక్పాట్ కొట్టచ్చు అని ఒక వ్యూహం బీజేపీ. అందుకని బీజేపీ ఎంకరేజ్మెంట్కి ఇతను గొడవ పెట్టుకుని రావాలి. గొడవ పడకుండా మామూలుగా వచ్చేసి టాటా బాబు అంటే ప్రజలు అసహించుకుంటారు. నిన్నటిదాకా చంద్రబాబు అన్నాడు, ఇవాళ కాదంటున్నాను. అందుకని చంద్రబాబు కాకపోయినా ఆయన మీద ఇప్పటికి గౌరవ ఆయన కార్యకర్తలు, ఆయన నాయకులు మమ్మల్ని అవమానిస్తున్నారు, వేధిస్తున్నారు. కనుక ఈ వేదనని అవమానాన్ని భరించలేము. ఇలా పడుండాల్సిన కర్మ మాకు లేదు అని చెప్పేసి మొన్న అన్నాడు కదా, బీజేపీని తెలుగుదేశాన్ని కాపాడేట ఏళ్ళ చరిత్ర ఇది కాపాడాడు అంటాడు. నవ్వుతారని కూడా లేదు. ఆ మాట అంటారని ప్రజలు నవ్వుకుంటారని కూడా లేదు. టీడీపీ వల్లే నీకు 21 సీట్లు. ఒంటరిగా ఉన్నప్పుడు 0 నువ్వు. బీజేపీ ఉండబట్టే టీడీపీ ఓట్లు, బీజేపీ ఓట్లు అన్నీ నీకు పడి నీకు 22 వచ్చింది. ఈయన బతికిచ్చాడు టీడీపీని. ఏం మాట్లాడుతావు? అట్లా ఉంటాయి. ఆయన కామెడీ. ఆయన ఈజ్ బికమ్ పొలిటికల్ కామెడియన్ అమ్మా. ఇవాళ పవన్ కళ్యాణ్ ఈజ్ జస్ట్ ఎ పొలిటికల్ కమెడియన్. అది ఈజ్ నథింగ్ బట్ ఈజ్ నాట్ ఎ పొలిటిషియన్, ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్, ఈజ్ నాట్ ఎ పీపుల్స్ లీడర్, ఈజ్ జస్ట్ ఎ కమెడియన్, పొలిటికల్ కామెడీ. ఒకప్పుడు తమిళనాడులో విజయకాంత్ అని ఉండేవాడు. ఆయన అట్లాగే గెలిచాక ఒక పెద్ద పొలిటికల్ కమెడియన్ అయ్యి అడ్రస్ లేకుండా పోయాడు. ఆ బాబత్ ఇదంతే. అదే సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. అంటే ఇందాక నేను అడిగిన క్వశ్చన్, మన అమరావతి ప్రస్తావన ఇప్పటి వరకు లేదు అంటే ఏమనుకోవచ్చు? ప్రస్తావన ఎందుకు లేదు అనే మాట, ఈ కూటమికి సిగ్గు శరం ఉండాలి. ఈ కూటమి అన్ని మాటలు మాట్లాడి ప్రత్యేక హోదా అని మాట్లాడి దానికోసం పోరాడుతూ అమరావతి అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడిన వీళ్ళు ఇప్పుడు నోరు మెదపలేవు. ఇంకా రియల్ ఎస్టేట్ ధోరణిలో నడుస్తుంది తప్పితే అమరావతి నిర్మాణం 1 year అయింది. ఏమి నిర్మాణాలు, ఏం మొదలెట్టారు, ఏ ప్లాన్ ఏంటి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అదే చెప్తాడు ఆయన. గతంలో గ్రాఫిక్స్ చూపించి షో చేసినట్టు ఇప్పుడు ఇంకేదో చూపిస్తాడు. ఇప్పుడు అది వస్తుంది, సింగపూర్ వాళ్ళు వస్తారు, వాళ్ళు అది కడతారు, వీళ్ళు ఇది కడతారు, ఇది అని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తగిన కల్పిస్తూ ఉంటాడు. అదే ఏమీ చేయలేడు అతను. డ్రామా చంద్రబాబు అనే వ్యక్తి ఒక మాట మాట్లాడితే దాన్ని కట్టుబడే నిజాయితీ ఆయన రక్తంలో లేదు, ఆయన డిఎన్ఏలో లేదు. ఏదో చెప్తూ ఉంటాడు, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. అదే అలాంటి చంద్రబాబు ఒకటి చాలదు అనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మొదలయ్యాడు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, నువ్వు ఎక్కువ అబద్ధాలు ఆడతావా, నేను ఎక్కువ అబద్ధాలు ఆడాలా, మన ఇద్దరు ఎవరు ఎక్కువ అబద్ధాలు ఆడగలం, ఎవరు ఎక్కువ ప్రజల్ని మభ్యపెట్టగలరు, ఎవరు ఎక్కువ ప్రజల్ని మోసగించగలరు అని వీళ్ళిద్దరిలో పోటీ ఉంది ఇప్పుడైతే.
సో అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్‌గా 'అలైఖ్య చిట్టి పికిల్స్' అనేది ట్రెండ్ అయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి సారీ చెప్పడం జరిగింది. సారీ చెప్పిన తర్వాత కూడా చాలామంది ట్రోల్స్ చేశారు, మీమ్స్ పెట్టారు. అండ్ ఇప్పుడు హాస్పిటల్‌లో కూడా అడ్మిట్ అయింది. సో మమ్మల్ని క్షమించేయండి, ఇక్కడితో ఆపేసేయండి అని చెప్తూ వాళ్ళ సిస్టర్స్ చెప్పడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఏం చెప్తారు సార్ అసలు ఫైనల్‌గా? ఏం అసలు ట్రోల్ చేసే వాళ్ళకి ఏ- ఏమి అవసరం? ట్రోల్ చేసే ఆ అమ్మాయి ఏదో జరుగుతుంది, ఏదో గొడవ జరిగింది, ఏదో అయిపోయింది. దాని గురించి ట్రోల్ చేసి మీరు పొందే ప్రయోజనం ఏంటి? ఆ ట్రోల్ చేయటం వల్ల వ్యూవర్షిప్ ఏదో వచ్చి దాని మీద వచ్చే ఎంగిలి మెతుకులు. ఈ ఎంగిలి మెతుకులు కక్కుర్తిపడి అనవసర విషయాలు, సమాజానికి ప్రయోజనం లేని విషయాలు, సమాజానికి ఉపయోగపడే విషయాలు. ఈ సోషల్ మీడియా పవర్ఫుల్ మీడియా. దాన్ని చక్కగా విజ్ఞానాన్ని పంచుకోవటానికి, పెంచుకోవటానికి వాడుకోవాలి. అనేక సమాజానికి ఉపయోగపడే విషయాలని ట్రెండింగ్లోకి తీసుకోవాలి. ఏదో పచ్చళ్ళు, పెరుగులు వీటిలో ఏంటమ్మా ఏవి సమాజానికి అనవసరం ఆ బుద్ధిహీనులైన వాళ్ళు ట్రోల్ చేయటం తప్పితే, బుద్ధిహీనులైన ఎంగిలి మెతుకులు ఆ ట్రోల్ చేస్తే ఏదో వస్తాయి 4 వ్యూవర్షిప్ వచ్చి 4 మెతుకులు ఆ కుషింబర పరాణితులు. ఆ ఎంగిలి మెతుకులకు సాహసపడే దౌర్భాగ్యులు తప్పితే దానికి అసలు విలువ లేదు. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. దరిద్రం అది. అది కరెక్ట్ కాదు. సోషల్ మీడియాని వాడే విధానం ఇది కాదు. సోషల్ మీడియా సో పవర్ఫుల్. దాన్ని పవర్ఫుల్గా వాడాలి. 10 మందికి భలే చెప్పారు. సోషల్ మీడియా ఇప్పుడు ట్వీట్ చూశారంటే భలే చెప్పారు, భలే పాయింట్ భలే ఉంది అని ప్రజలకి మన నాలెడ్జ్ మనం ప్రజలకు పంచాలి, మనం పెంచుకోవాలి, ఈ పద్ధతిలో నడవాలి. అది చాలామంది అలా నడుస్తున్నారు. ఈ కొంతమంది కుర్చీబుర్ర పరాయణతులు వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి ఐడియా బుర్ర ఉండదు, ఏముండదు. వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఇది పెడితే అది పెడతా ఉంటారు. దాని మీద మన జనాలు కూడా కాంట్రవర్సీ ఉంటే ఎక్కువ ఇష్టం కదా. అది కుక్క మనిషిని కరిచింది అనడానికైనా మనిషి కుక్కను కరిచాడు అనే మాట పెట్టడం పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది వేస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.